హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చూస్తున్నారు కదా, చికెన్ పకోడీ అండి. మనం బయట తెచ్చుకున్నట్టే ఇంట్లో చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ చూసేద్దామండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకుని చక్కగా వాష్ చేసుకున్నాను. కొంచెం చిన్న సైజెస్గా కట్ చేయించుకోండి. అందులోనే ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 kg చికెన్కి అయితే 1 స్పూన్ సరిపోయిద్దండి. నేను ఇక్కడ 1 kg తీసుకున్నాను, అందుకే 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఈ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలపండి. బాగా కలిపేసి మూత వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత మూత తీసి ఇంకోసారి బాగా కలపండి. ఒక 2 seconds కలుపుకున్న తర్వాత ఒక 2 eggs ఒక బౌల్లో తీసుకొని బాగా కలపండి. 1/2 kgకి అయితే 1 egg సరిపోయిద్దండి. ఇక్కడ కేజీ కాబట్టి 2 eggs తీసుకున్నాను నేను. వేసి చికెన్లో వేసి బాగా కలిపేసేయండి. తర్వాత ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకోండి. క్వాంటిటీ వచ్చేసి 1/2 kgకి 2 to 3 స్పూన్స్ వరకు పట్టిద్దండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. కోటింగ్ సరిగ్గా రాలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసేసుకోండి. నేను ఇంకొద్దిగా యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాను. మీరు అచ్చం బయట కొన్నట్టే కావాలి కలర్ అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నానండి. కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. కొద్దిగా టైం పట్టినా పర్లేదు, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయము, మనం చికెన్ పకోడీ చేసుకోవడానికి చికెన్ వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత జల్లెడలో వేసి, జల్లెడ గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి ఒక అరగంట పక్కన పెట్టండి. చికెన్లో వాటర్ ఏం ఉండకూడదండి, వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పుడే మనం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు చక్కగా చికెన్కి బాగా పట్టిద్ది. వాటర్ ఏం లేకుండా చూసుకోండి చికెన్లో. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి, లోపల చికెన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం టైం పట్టినా పర్లేదు. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే యూస్ చేయను, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. చికెన్ని అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా కుక్ చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా కలర్ వచ్చేసేయండి చికెన్ అనేది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ఈ చల్లని వాతావరణానికి వేడిగా చేసి పెట్టామనుకోండి పిల్లలు హాయిగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి.
చక్కగా ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు అలాగే మిగతా చికెన్ కూడా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, సెకండ్ టైం వేసుకున్న చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి. చూసారు కదా, చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. అంతేనండి, వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. పైన కొద్దిగా కరివేపాకు, కారం తినేటట్టయితే పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.